హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 6,500 పోస్టులకి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నాన్ లోకల్ కింద. సో ఈ నోటిఫికేషన్ యొక్క ఏజ్, క్వాలిఫికేషన్స్ అండ్ ఎగ్జామ్ డేట్స్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు కానిస్టేబుల్ అండ్ అలాగే ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్స్ లింక్స్ అయితే ఇక్కడ ఇచ్చేసారు. సో వీటి మీద క్లిక్ చేసుకొని మనమైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి 20th నవంబర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అలాగే ఇక్కడ పోస్ట్ నేమ్స్ చూసుకున్నట్లయితే మనకి కానిస్టేబుల్ అండ్ అలాగే ఎస్ఐకి సంబంధించినవి ఉన్నవి. సో వీటికి సంబంధించి మనం అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే ఏవైతే కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయో వాటికి 30th నవంబర్ నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. సో అప్పటి నుంచి 28 డిసెంబర్ వరకు అయితే మనం అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనం ఎస్ఐకి సంబంధించి అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే 14th డిసెంబర్ నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. అండ్ అలాగే మనం జనవరి 18th వరకు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి పీడిఎఫ్లో ఇచ్చేసారు. సో ఇక్కడ మనం క్లిక్ హియర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, సో అక్కడ క్లిక్ చేసుకొని పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే మనకి ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పి కనిపిస్తుంది. సో అక్కడైతే మనం అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అండ్ మన యొక్క అప్లికేషన్స్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ మై అప్లికేషన్ అని కనిపిస్తుంది. సో అక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ పర్టికులర్ డేట్లో అయితే అప్లికేషన్స్ లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో అప్పటి నుంచి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇన్ఫర్మేషన్స్ అయితే చూసుకుందాం. సో ముందుగా మనం కానిస్టేబుల్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్తో పాటు మనకి నాన్ లోకల్ కింద తెలంగాణ అండ్ అలాగే తమిళనాడు అండ్ అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా అయితే నోటిఫికేషన్ ఉంది. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ కూడా మనకి తెలుగు, ఇంగ్లీష్ అండ్ అలాగే ఉర్దూ లాంగ్వేజ్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకి సివిల్ కింద కానిస్టేబుల్స్కి ఉమెన్ అండ్ మెన్కి సంబంధించి 3,580 పోస్టులు అయితే ఉన్నవి. అండ్ అలాగే ఓన్లీ మెన్కి అయితే ఏపీఎస్పీకి సంబంధించి కానిస్టేబుల్ పోస్ట్ 2,520 పోస్టులు అయితే ఉన్నవి. సో టోటల్గా మనకి 6,100 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేసేసారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి జనవరి 22 సండే. సో ఆ రోజునైతే మనకి కండక్ట్ చేస్తారని చెప్పి అయితే ఇచ్చేసారు. ఫ్రమ్ ద 10 AM to 1 PM అని చెప్పేసి కూడా ఇచ్చేసారు. సో ఈ ఎగ్జామ్ కి సంబంధించి హాల్ టికెట్స్ వచ్చేసరికి మనకి జనవరి 9th నుంచి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అండ్ అలాగే ఇక్కడ మనం అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి రేపటి నుంచి అయితే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో 30th నవంబర్ నుంచి మనకి 28th డిసెంబర్ వరకు అయితే అప్లికేషన్స్ అనేవి ఉంటుంది. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి పోస్టులకి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఇచ్చాయని చెప్పి కూడా నోటిఫికేషన్లో అయితే మనకి ఇచ్చేసారు. సో మీరైతే చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి 18 నుంచి 24 years వరకు అయితే ఉండాలి. సో అది కూడా 1 July 2022 కల్లా 24 years అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ దాంతోపాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 5 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చేసారు. సో మనకైతే జనరల్ కేటగిరీ కింద 24 years వరకు అయితే ఇచ్చేసారు ఏజ్ లిమిట్. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి +5 years అయితే యాడ్ చేయడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్. అండ్ దాంతోపాటు ఎవరైతే ఎన్సీసీ లేదంటే ఆర్మీ అండ్ నేవీలో పనిచేస్తున్న వారు ఉన్నారో సో వాళ్ళకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 1 July 2022 లోపు ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండారో సో ఇంటర్మీడియట్ లేదంటే ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ సో ఈ డిప్లొమా కానీ సో ఐటీఐ కానీ కంప్లీట్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ అయితే కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సో ఎవరైతే ఓసీ, బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళు 300 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. అండ్ అలాగే దాంతోపాటు ఎవరైతే నాన్ లోకల్ టు ఆంధ్రప్రదేశ్ సో లైక్ తమిళనాడు కానీ సో తెలంగాణ సో లేదంటే అదర్ స్టేట్స్ ఎవరైనా అప్లై చేసుకుంటున్నారో ఈ నోటిఫికేషన్కి సో వాళ్ళు కూడా 300 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. అండ్ దాంతోపాటు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళు కూడా 300 రూపీస్ అయితే పే చేయాలి. సో ఇంకా మిగిలిన ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిలాంగింగ్ టు ఎస్సీ అండ్ ఎస్టీస్ హ్యావ్ టు పే 150 రూపీస్. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళు 150 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. సో రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ 300 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ పోస్టులకు సంబంధించి మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అలాగే 3 hours పాటు అయితే టైం
అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి 40% ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి 35% అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుంది. అండ్ దాంతో పాటు ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి 30% ఆఫ్ మార్క్స్ అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఉంటుంది. సో మనకైతే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి సో లాంగ్వేజెస్ కూడా మనకి తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో అయితే ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇందులో వచ్చేసరికి ఎవరైతే మెన్ ఉన్నారో సో వాళ్ళకి 166.6 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి. సో ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళు 152.5 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి. సో దాని తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో అందులో వచ్చేసరికి 1600 మీటర్స్ రన్ లో మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా క్వాలిఫై అవ్వాలి. అండ్ దాంతో పాటు మనకి 100 మీటర్స్ రన్ ఆర్ లాంగ్ జంప్ అనేది ఉంటుంది. సో అందులో కూడా క్వాలిఫై అవ్వాలి. సో ఇక్కడ మనం లాంగ్ జంప్ లేదంటే 100 మీటర్స్ రన్ అనేది ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ టైం లేదా క్వాలిఫైయింగ్ డిస్టెన్స్ అని చెప్పైతే ఇచ్చేసారు. సో ఎవరెవరికి ఎంత పాయింట్స్ లేదంటే ఎన్ని సెకండ్స్ ఎన్ని మీటర్స్ అయితే ఉంటాయో సో కింద అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మనకి క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ఇన్ ఆల్ 3 ఈవెంట్స్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని చెప్పి సో వాటికైతే మనకి మార్క్స్ అనేది ఇస్తారనమాట. సో ఆ మార్క్స్ ని కూడా వీళ్ళు అనేది కన్సిడర్ చేస్తారు. సో మనకైతే ఫైనల్ గా మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో అది కూడా 200 మార్క్స్ కి అయితే ఉంటుంది. సో దాని తర్వాత మనల్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రిలిమినరీ అండ్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ చూసుకున్నట్లయితే సో మనకైతే రెండింటికి కూడా సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంగ్లీష్ అండ్ అలాగే అర్థమెటిక్ అది కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్. అండ్ దాని తర్వాత రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. అండ్ జనరల్ సైన్స్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అండ్ ఇండియన్ జియోగ్రఫీ, పాలిటిక్ అండ్ ఎకనామీ. అండ్ దాని తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ ద నేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. సో వీటి మీద అయితే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ కి. సో మనకి ఏపీకి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ కూడా అడగరు కాబట్టి సో తెలంగాణ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకొని ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదండి. సో మనకైతే కరెక్ట్ ఆన్సర్ అయితే ఫుల్ మార్క్స్ వస్తుంది అండ్ రాంగ్ ఆన్సర్ అయితే 0 మార్క్స్ ఉంటుంది. సో నెగిటివ్ మార్క్ కూడా ఉండదు కాబట్టి సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. సో ఇది వచ్చేసరికి మనకి కానిస్టేబుల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ఇప్పుడైతే మనం ఎస్ఐకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసుకుందాం. సో ఇక్కడ మనం ఎస్ఐకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సివిల్ మెన్ అండ్ ఉమెన్ కి సంబంధించి 315 పోస్టులు అయితే ఉన్నవి. అండ్ అలాగే ఏపీఎస్పీ మెన్ కి సంబంధించి 96 పోస్టులు అయితే ఉన్నవి. సో టోటల్ మనకి 411 వేకెన్సీస్ అయితే ఉన్నవి. సో దీనికి వచ్చేసరికి మనకి 14th డిసెంబర్ నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నవి. అండ్ ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఫిబ్రవరి 19th 2023లో కండక్ట్ చేస్తున్నట్టు నోటిఫికేషన్ లో ఇచ్చేసారు. సో అది కూడా మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 అని అయితే ఉంటుందన్నమాట. సో టోటల్ టైం మనకి 3 అవర్స్ పాటు ఉంటుంది. సో ఎగ్జామ్ కి సంబంధించి హాల్ టికెట్స్ అయితే మనం 5th ఫిబ్రవరి నుంచి అయితే ఆన్లైన్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి జోన్ వైజ్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయో అని చెప్పైతే ఇచ్చేసారు. సో పోస్ట్ కోడ్ నెంబర్ 11th ప్రకారం సో మనకైతే జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అని చెప్పేసి 4 డిఫరెంట్ జోన్స్ లో అయితే 50, 105, 55, 105 అని చెప్పేసరికి ఈ పోస్టులు అయితే రిలీజ్ చేసేసారు. సో అది కూడా మనకి టోటల్ 315 పోస్టులు అయితే ఉన్నవి జోన్ వైజ్ గా. సో మీరైతే ఇక్కడ జోన్స్ చూసుకోవచ్చు విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు అండ్ అలాగే కర్నూలు. సో అందులో డిస్ట్రిక్ట్స్ అండ్ ఏరియాస్ కూడా ఇక్కడ నోటిఫికేషన్ లో ఇచ్చేసారు, మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో అలాగే మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 13 అని చెప్పేసి ఐఆర్ బెటాలియన్ లో వచ్చేసరికి మనకి 96 పోస్టులు అయితే ఉన్నవి. సో 24 అని చెప్పేసి ఈచ్ ఏరియా. సో ఈ ఎస్ఏ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే సో మనకైతే 21 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ లోపు అయితే ఏజ్ ఉండాలి. సో అది కూడా వచ్చేసరికి 1 జూలై 2022 వరకు. సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి 5 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఈ ఎస్ఏ పోస్ట్ కి సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే 1 జూలై 2022 నాటికి డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తున్నారో సో వాళ్ళందరైతే కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సో ఎవరైతే ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎస్ఐ సివిల్ అండ్ ఏపీఎస్ కి సంబంధించి 600 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా 600 పే చేయాలి. అండ్ నాన్ లోకల్ టు ఆంధ్రప్రదేశ్ కూడా 600 రూపీస్ అనేది పే చేయాలి. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళు 300 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో అది వచ్చేసరికి పేపర్ 1లో అర్థమెటిక్ కి సంబంధించి ఉంటుంది. అండ్ దాని తర్వాత పేపర్ 2లో జనరల్ స్టడీస్ కి సంబంధించి 100 మార్క్స్ కి అయితే ఉంటుంది.
సో దాని తర్వాత మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో అందులో హైట్ వచ్చేసరికి 160.6 సెంటీమీటర్స్ అయితే ఉండాలి మెన్, అండ్ ఉమెన్ వచ్చేసరికి 150.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ మనకి లాంగ్ జంప్ అండ్ 100 మీటర్స్ రన్స్ అండ్ అలాగే 600 మీటర్స్ రన్స్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ దాని తర్వాత వచ్చేసరికి మనకి ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో అందులో వచ్చేసరికి మనకి 4 పేపర్స్ అయితే ఉంటవి. పేపర్ 1లో ఇంగ్లీష్, అది డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. అండ్ పేపర్ 2లో వచ్చేసరికి మనకి తెలుగు ఉంటుంది. పేపర్ 3లో అర్థమెటిక్ అండ్ పేపర్ 4లో జనరల్ స్టడీస్. సో వీటి మీద అయితే మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో పోస్ట్ కోడ్ నెంబర్ 11 అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 13కి అయితే మనకి డిఫరెంట్గా మార్క్స్ అయితే ఇచ్చేసారు. సో ఇక్కడ మనం సిలబస్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్కి సంబంధించి మనకైతే షార్ట్ ఎస్సే ఉంటుంది అండ్ కాంప్రహెన్షన్స్ అండ్ దాంతోపాటు రిపోర్ట్ రైటింగ్ అండ్ పారాగ్రాఫ్ రైటింగ్, సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ పేపర్ 2లో వచ్చేసరికి తెలుగు. సో తెలుగులో కూడా మనకి ఇలాగే ఉంటుంది, సేమ్ ఎస్సే రైటింగ్, కాంప్రహెన్షన్స్ అండ్ తర్వాత లెటర్ రైటింగ్, పారాగ్రాఫ్, సో ఈ విధంగా ఉంటుంది. సో ఎవరైతే ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటారో సో వాళ్ళకి ఉర్దూలో అయితే ఉంటుంది. అండ్ పేపర్ 3లో వచ్చేసరికి మనకి అర్థమెటిక్ మీద ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అయితే ఉంటుంది 200 క్వశ్చన్స్కి. సో ఇందులో వచ్చేసరికి మనకి నెంబర్ సిస్టమ్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ విధంగా మనకి అర్థమెటిక్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి అయితే ఉంటుందన్నమాట. అండ్ పేపర్ 4లో వచ్చేసరికి మనకి జనరల్ స్టడీస్ మీద అయితే ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి మనకి జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ అండ్ ఎకనామీ, సో వీటి మీద అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. సో ఇందులో అయితే నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అందరూ కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కాకుండా నాన్ లోకల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ ఫీజు అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.